Congratulations, Akineni Naga Chaitanya garu for winning the Best Leading Actor Award. మరి అక్కినేని నాగ చైతన్య తండేల్ గారు చిత్రానికి గాను అకినేని నాగ చైతన్య గారికి బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డ్ అందుకోబోతున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు. అండ్ తండేల్ సినిమాకి మీరు పడ్డటువంటి కష్టమే ఫలితం ఈ అవార్డ్. వాట్ డూ యూ హ్యావ్ టు సే? అందరికీ నమస్కారం అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా 16 సంవత్సరాల ఫిల్మ్ జర్నీలో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆనరబుల్ గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ అంతకంటే ముందు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, గద్దర్, he was such a great personality, true revolutionist, fought against caste oppression and dignity for all. అలాంటి పేరు మీద ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, దిల్ రాజు గారికి అండ్ ది ఎంటైర్ కమిటీ ఆఫ్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా వెనక నేను 100% ఎఫర్ట్స్ పెట్టాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎఫర్ట్స్తో పాటు ఈ తండేల్ సినిమా, ఈ తండేల్ రాజు క్యారెక్టర్ నా మనసును కూడా పెట్టుకునేలా చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి ఎఫర్ట్స్కి ఇలాంటి ఒక అవార్డు రావటం, ఇట్స్ ట్రూలీ అన్ ఆనర్. ఇది చూస్తూ ఉంటే ఐ ఫీల్ ఈవెన్ మోర్ మోటివేటెడ్ టు కీప్ లెర్నింగ్, టు కీప్ గ్రోయింగ్ అండ్ నటుడుగా ఇంకా కథలు చెప్పాలని. ఐడ్ లైక్ టు థ్యాంక్ మై విజనరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసు, మై స్ట్రెంగ్త్ చందు మొండేటి, దేవి గారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తిక్ ఘట్టమనేని, కార్తిక్ తీడా, శేఖర్ మాస్టర్, సుప్రీం సుందర్ మాస్టర్ and the entire cast and crew of Tandel, thank you so much. మీ ఎఫర్ట్స్ లేకపోయి ఉంటే నేను ఇవాళ ఇక్కడ నించునేవాడిని కాదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మై ట్రూ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, మై పేరెంట్స్, అమ్మ, నాన్న, అండ్ అఫ్ కోర్స్ శోభిత. అండ్ అభిమానులందరికీ ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్, ఇంకా రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు ఫర్ And our honorable CM, thank you so much sir for being on stage. Thanks a lot. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వేదిక మీద ఓ అద్భుతమే జరగబోతోంది. నిజంగా ఆ పెర్ఫార్మెన్స్ ఒక అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తి గురించి. ఎస్, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. తను మొదలుపెట్టినటువంటి సినిమా నుంచి నిన్న మొన్న మనం చూసినటువంటి సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ వరకు మనల్ని వారు మోటివేట్ చేస్తూనే ఉన్నారు. అది యాక్టింగ్లో కానీ, నడకలో కానీ, నడవడికలో కానీ. మన మెగాస్టార్ చిరంజీవి గారికి యాజ్ అ ట్రిబ్యూట్ వి అన్బీటబుల్స్ ఒక సూపర్ పర్ఫార్మెన్స్ని ఇవాళ ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సో సీ అండ్ ఎంజాయ్. రిక్వెస్ట్ చేస్తున్నాము, నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దిల్ రాజు గారు, నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశా, లెట్ మీ స్పీక్, ప్లీజ్ లెట్ మీ స్పీక్. మిత్రులారా, గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్న సినిమా ఫిల్మ్లకి ఇవ్వలా. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని, మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి
మళ్ళా ఇప్పుడు అమోఘంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారుల్ని సగర్వంగా హానర్ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, చూపల్లి గారికి, దిల్ రాజు గారికి, జూరీ సభ్యులకి అందరికీ వందనాలు. మిత్రులారా, గద్దర్ గారి గురించి చెప్పాలి. గద్దర్ గారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న అన్నమాచార్యులుగా ప్రజా వాగ్గేయకారుడు. ఎవడబ్బ సొమ్మను కులుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదువలేదురా, అంగట్లో నా అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా, ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఈజ్ పీపుల్స్ లెజెండ్. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్, లైక్ పాల్ రాబ్సన్. అలాంటి ప్రజా వాగ్గేయకారుడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు ఇవ్వడం సెల్యూట్. అస్సాంలో మీరు భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు. గొప్ప సింగర్, గొప్ప మ్యూజిషియన్, పీపుల్స్ వాగ్గేయకారుడు ఆయన. మీరు నమ్మండి మిత్రులారా, ఆయన అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సీఎం గారి ఫోటోతో పాటు భూపేన్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వం ఆయనకి ఇచ్చే వాల్యూ, అది ప్రజలిచ్చిన వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, ఇక నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలామంది అక్కడున్న కళాకారులు పాఠాపులకు వచ్చారు. తెలంగాణ దూరం ఉన్న వాళ్ళు అంతగా రాలేదు, కానీ కొద్దిమంది వచ్చారు. అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో డి అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైన ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. 1-2 కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్.